ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 48 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాల్సిందిగా కేంద్ర కార్యాలయాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చాలా కఠినంగా ఉండిపోతున్నారేమో, అనేక అవినీతి కార్యక్రమాల్లో మాఫియాల్లో ఇన్వాల్వ్ అయ్యి రకరకాలుగా దోపిడీలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలందరినీ కట్టడి చేయడానికి ఈ ఆదేశాలు ఇచ్చారేమో అని చాలా మంది అనుకునే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంలో ఈ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వలేదు. కార్యకర్తలకు సంబంధించిన బీమా సొమ్ము పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కార్యకర్తలకు సంబంధించి ఆ చెక్కుల పంపిణీల్లో పాల్గొనని ఎమ్మెల్యేలు, పింఛన్ల పంపిణీలో పాల్గొనకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఎమ్మెల్యేలు, ఇలాంటి వాళ్లకు ఈ 48 మందిని గుర్తించి నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. కొందరు మంత్రులు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. మంత్రులు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. పింఛన్ల పంపిణీలో అలా ఎందుకు పాల్గొనలేదు వివరణ తీసుకొని నాకు రిపోర్ట్ ఇవ్వండి, ఆ తర్వాత నేను కఠిన చర్యలు తీసుకునేందుకైనా వెనుకాడను పరిస్థితుల్లో మార్పు లేకుంటే అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అది మీడియాలో వార్తలు ఇప్పుడు లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో, కార్యకర్తలకు బీమా సొమ్ము అందజేయడంలో, పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం అన్నదిగా సీరియస్ అంశం. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలోనే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల మీద అత్యంత తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా మాఫియాలు నడుపుతున్నారు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అని చెప్తున్నారు. రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్, గ్రానైట్, గ్రావెల్, పేకాట క్లబ్లు, ఇలా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా కూటమి నాయకులు, ఇతర పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులపైనే నిఘాలు పెట్టారు. వాళ్ళ పిఎల్ని లొంగ తీసుకున్నారు. మహిళా నాయకులను ఉద్దేశించి కూడా ప్రైవేట్ వీడియోలు కావాల్సిందిగా స్పై చేసి 30 లక్షలు 60 లక్షలు ఇచ్చి ఇతర పార్టీలకు సంబంధించిన మహిళా నాయకుల పైన నిఘా పెట్టారు అన్న ఆరోపణలు వచ్చాయి. అలాంటి వాటికి కదా అడగాల్సింది వివరణ, అలాంటి వాళ్ళకి కదా నోటీసులు ఇవ్వాల్సింది. కానీ అవన్నీ ఇవ్వడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా ప్రైవేటు వ్యక్తులు భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఎమ్మెల్యేల దగ్గర అనుమతి తీసుకోవాలి. ఒక వెంచర్ వేయాలంటే ఎమ్మెల్యేలకు డబ్బులు కట్టాలి. ఒక నియోజకవర్గం మీదుగా ఏదైనా ఇసుకతో కావచ్చు, గ్రానైట్ సంబంధించిన లారీలు వెళ్తే ఆ లోకల్లో ఎమ్మెల్యేలకి కప్పం కట్టాలి. డైరెక్ట్గా పోలీసు ఉన్నతాధికారుల ఇంటికి దూరి మరీ కొడతాం, ఏం చేయగలుగుతారని డైరెక్ట్గా కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి కదా నోటీసులు ఇవ్వాలి, ఇవ్వడం లేదు. కొలికిపూడి శ్రీనివాస్ అయితే ఎంపీ చిన్ని 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ను ఆయనే రంగంలోనికి దిప్పి బలవంతంగా గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా, శాండ్ మాఫియా నడుపుతున్నారు, లిక్కర్ మాఫియాలు నడుపుతూ ఉన్నారు, యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఇలా ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద రకరకాల ఆరోపణలు, చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఆందోళన చెందుతుంది. గతంలో కాస్త పద్ధతిగా ఉంటారనుకుంటున్న ఎమ్మెల్యేలు కూడా ఈసారి బరి తెగించి ఎక్కడికక్కడ దోచిపడేస్తూ ఉన్నారు, సంపాదించేస్తున్నారు. చివరకు బ్యాంకులు ఆస్తులు వేలం వేయాలన్నా సరే ఎమ్మెల్యేలకు ముందే చెప్పాలి. ఎమ్మెల్యేలకు చెప్తే ముందే తమకు కావాల్సిన వాళ్ళకి చెప్పేసి చాలా తక్కువ ధరకు వాటిని సొంతం చేసుకుంటున్నారు అని ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉంటే, వాటి మీద కాకుండా జస్ట్ పింఛన్ల పంపిణీలో పాల్గొనలేదు, కార్యకర్తలకు బీమా సొమ్ము అందజేయడం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ఇలాంటి వాటిలో పాల్గొనలేదు కాబట్టి 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన వరకు ఎక్కడ కఠినంగా ఉండాలో అక్కడ కఠినంగా ఉండకుండా, అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేని చోట కఠినంగా ఉన్నట్టుగా పైకి చూపెడుతూ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసేందుకు చాలా కఠినంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఇంకో తీవ్రమైన అంశం ఏంటంటే, ఎన్నికలకు ముందు నేను సంపద సృష్టిస్తాం, అన్నీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఈ రాష్ట్రంలో నిధుల కొరత పైన ప్రజల్ని చైతన్యవంతం చేసే పని కూడా చేయాలి పార్టీ అని ఆదేశించారు. అంటే ఇంకా డబ్బులు లేవు కాబట్టి ఏం చేయలేకపోతున్నాము, అర్థం చేసుకోండి పరిస్థితి అని ప్రజలకు ఈ రోజు చెప్పాలనుకుంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించి గవర్నమెంట్ బడ్జెట్ అనేది సపోర్ట్ చేయదంటే నీకు తెలియదు, నువ్వు కాడి కింద పడేసావు, అనుభవం లేదు, మాకు అనుభవం ఉంది, మేము సంపద సృష్టిస్తాం, అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇష్టానుసారం హామీలు ఇచ్చారు, గెలిచారు. ఇప్పుడు నిధుల కొరత పైన ప్రజలను చైతన్యవంతం చేయడం అంటే ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం పనిచేయలేదా? ఆ సంపద సృష్టించే సూత్రాలు ఇప్పుడు పనిచేయడం లేదా? మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం పేదలం, మన దగ్గర డబ్బులు లేవు, అర్థం చేసుకోండి అనాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం?